నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆసుపత్రులు దేవాలయాలు లాంటివి అంటారు దేవుడి తర్వాత డాక్టర్లకు దేవుడికి సమానమైన వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు అలాంటి హాస్పిటల్లో నర్సుల నిర్వాహకం చూస్తుంటే ఇలా ఏమనాలి రాబాయ్ డాన్సర్లా లేకపోతే నర్సులా అని పాపం వీళ్ళంతా ప్రాక్టీస్ చేస్తున్నారట ఇదంతా జగిత్యాల జిల్లాలో జరిగింది ఇక్కడ నేను మ్యూజిక్ ఆఫ్ చేశాను ఎందుకంటే ఎప్పుడెప్పుడు మనం ఎక్కడ దొరుకుతామా కాపీరైట్ కొట్టో లేకపోతే మా పాటలు ఉపయోగించుకుంటారని ఏం చేయాలా అని పాపం ఈ బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు ఈ బిడ్డలకు అలాంటి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి మ్యూజిక్ లేకుండా నేను ఆ సాంగ్ డాన్స్ ప్లే చేస్తున్నా వీళ్ళంతా డాన్సర్లు కాదు మీరు పొరపాటు పడ్డట్టే డాన్సర్లు అనుకుంటే వీళ్ళంతా కూడా నర్సులు చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక పక్కన పేషెంట్లు ఉన్న వార్డు పెట్టుకొని పక్క వార్డులో పాపం వీళ్ళంతా పేషెంట్లకు ఇవ్వాల్సిన బెడ్ల మీద లగేజ్లు పెట్టుకొని చాలా స్టెప్పులు పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా అని అందరు ప్రాక్టీస్ చేస్తారు దేనికోసం అనుకుంటారు 25వ తారీఖు బిడ్డ ప్రభువు పుట్టిండు ప్రభువు పుట్టిన సందర్భంగా వీళ్ళంతా సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు ప్రభువు పుట్టినరోజు సందర్భంగా డాన్స్ వేయడానికి ప్రభువు పేరు మీద పాపం ప్రాక్టీస్ చేస్తారు జెలాగో అక్క మంచిగా నేర్పుతుంది ఎట్లా చేయాలి అనేది ఇక ఆడ కూర్చుంది హెడ్ నర్స్ అనుకుంటా చూపిస్తుంది అయ్యయ్యో ఎంత ప్రేమ వీళ్ళని ఏమన్నా వీళ్ళందరికీ ఏ డీ షోలోనో లేకపోతే ఇంకో షోలోనో అవకాశం ఇచ్చేసి ఈ ఉద్యోగాలకు రాజీనామా చేపిచ్చేస్తే అయిపోయిద్దేమో అక్క బాగా స్టెప్పులు వేసి మిగిలిన వాళ్ళందరికీ ప్రాక్టీస్ చేపిస్తోంది కొంచెమైనా ఇజ్జత్ సిగ్గు బాధ్యత ఇలాంటివి ఉండాలి ఆడోళ్ళు అయి ఉండి ఇలాంటి నిర్వాకాలను చేయడానికి వీళ్ళకు కొంచెమైనా సరే అసలు ఏమనుకుంటున్నారు వీరు రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుక కోసం నర్సులు సిబ్బంది ప్రాక్టీస్ అట దీన్ని మళ్ళీ వీడియోలు తీసుకున్నారట కోలాటాలతో డ్యాన్స్ అయితే ఈ విషయం తెలుసుకున్నాక అక్కడ స్థానికంగా ఉన్న మీడియా ప్రతినిధులంతా వెళ్ళారట దెబ్బకు వాళ్ళు వెళ్ళంగానే కామ్ అయిపోయారట ఈ స్టెప్పులన్నీ పేషెంట్ రూమ్ పక్కనే కావడం ఇంకా ఆలోచించాల్సిన విషయం ఇటు మీడియా ప్రతినిధులు దీనిపై వివరణ కోరగా ఆర్ఎంఓ సుమన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారట సిబ్బంది స్టాఫ్ రిక్వెస్ట్ చేయడంతోనే అనుమతి ఇచ్చామని చెప్పుకొచ్చారట నాకు తెలవక అడుగుతా ఈ ఆర్ఎంఓ సుమన్ని అంటే స్టాఫ్ సిబ్బంది రిక్వెస్ట్ చేస్తే నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి లేకపోతే డ్రామా ప్రాక్టీస్ చేయడానికి దేనికైనా అనుమతి ఇచ్చేస్తావా అది హాస్పిటలా లేకపోతే మీ ఇల్లా లేకపోతే ఏదైనా పబ్ అనుకుంటానరా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అనుమతి ఇచ్చారని చెప్పుకుంటాడట ఆయన ఏమనాలో నాకు అర్థం కావట్లే ఇక మరో విషయం ఏంటంటే దీనికి సంబంధించి తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి విచారణకైతే ఆదేశించారట ఇంకా విచారణ అయింది అక్కడ లైవ్లో కనబడుతుంటే మీడియా ప్రతినిధులు అడిగితే ఎస్ వాళ్ళు పాపం రిక్వెస్ట్ చేస్తే అనుమతి ఇచ్చారని చెప్పినాక ఇంకా విచారణ ఏంటి పీకి పడేయకుండా ఇప్పటిదాకా మత మార్పిళ్ల కోసం ఇందు గలదు అందు లేదని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందు గలదు అని స్కూళ్ళ నుంచి మొదలు పెడితే బస్ స్టాండ్లో పాంప్లెట్ పంపడం వరకు ఒక్కసారి చదవండి అమ్మా లేకపోతే ఇక ఆరోగ్యాల విషయంలో పైసలు పెట్టలేకపోతే తైలం పూస్తామని బియ్యం ఇస్తామని పైసలు ఇస్తామని అయిపోయింది ఇప్పుడు ఇగో ఇట్లా వీళ్ళ పైశాచికం తయారైందనమాట హాస్పిటల్లో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా పిచ్చి పీక్స్కి వెళ్తున్న మత పిచ్చిగాళ్ళు అని కాకపోతే ఇంకేమనాలా ఇలాంటి మాట్లాడినాం అనుకో అక్క గిదేంది అరే నువ్వు ఇట్లా మాట్లాడటం తప్పు గా మతం మీద గీ మతం మీద మాట్లాడుతున్నాడు మతం గురించి మాట్లాడట్లే ఇక్కడ వీళ్ళు చేస్తున్న నిర్వాహకం గురించి మాట్లాడుతున్నా హాస్పిటల్లో పేషెంట్స్కి అసలు సౌండ్సే ఉండకూడదు ట్రీట్మెంట్ అందించాలి అదంతా వదిలేసి సౌండ్లు పెట్టి పేషెంట్ల పక్కనే డాన్స్ చేస్తున్న వీళ్ళ గురించి ఇంకా తక్కువ మాట్లాడినా అనుకుంటాను నేను మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి అధికారులు ఎవరైనా ఇలాంటి వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి స్కూళ్ళలో కానీ హాస్పిటల్లో కానీ మరే ప్రాంతంలోనైనా కానీ మత ప్రచారం చేయాలి అని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి ఎట్టి పరిస్థితిలో కూడా అర్హులు కాదు కాబట్టి వాళ్ళని పీకి పడేయాలి ఇంకొకరు ఇలా మొలకెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నతాధికారుల మీద ఉంది అవునంటారా కాదంటారా అది కూడా కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా బలాన్ని ఇస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ చాలా ఇబ్బందుల్లో ఉందండి ఆర్థికంగా చేయూత చాలా అవసరం ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం బట్ ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి మా వంతు ప్రయత్నం సరిపోవట్లేదు మీ అందరి సహకారం కూడా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా తపనకు చేయూతను అందించండి అండ్ అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్